షిరిడీ ఉత్సవాలలో కుస్తీ పోటీలు ఒక ప్రత్యేకత. ఈ కుస్తీ క్రీడలో బాగా ఆరితేరినవాడు మొహియుద్దీన్ తంబోళి. కానీ బాబా తంబోళి చేతిలో ఓడిపోయారు. దాంతో బాబా పూర్తిగా విరక్తి చెందారు. ఆయన కట్టు తీరు పద్ధతులు అన్నీ మారిపోయాయి. లంగోటీ బిగించుకొని పొడుగాటి చొక్కా వేసుకుని తలపైన గుడ్డను జడవలే చుట్టి ఎడమ చెవిపై నుండి వ్రేలాడే విధంగా వేసుకునేవారు. తన సంపూర్ణ వైరాగ్యానికి ఇది కేవలం ఒక మిషగా, తంబోళిని ఒక నిమిత్త మాత్రుడుగా ఎంచుకున్నారేమో. బాబాకి 2 వస్తువులంటే చాలా ప్రాణం. 1 పువ్వులు, 2 దీపాలు. ఒకరోజు మసీదును దీపాలతో అలంకరించాలి అనుకున్నాడు. ప్రమిదల్లోకి నూనె కోసమని నూనె వర్తకుల దగ్గరికి రోజూ వెళుతున్నట్టే వెళ్ళాడు. నూనె వర్తకులందరూ ఆ రోజు ఏమనుకున్నారో ఏమిటో మరి, వారి ప్రవర్తనలో గొప్ప మార్పును చూడగలిగాడు బాబా. ఒక వర్తకుడి దగ్గరకు వెళ్ళి, బాబూ కొంచెం నూనె. నూనె ఫకీర్ బాబా, నీ చేత అడిగించుకోకుండానే ఇద్దామనుకున్నాను. ఏది, నా దుకాణంలో నూనె లేదు. అల్లా మాలిక్. అమ్మయ్యా, వదిలిపెట్టాడు. ఏం పని లేకపోతే సరి. సేట్జీ, నాకు తెలుసు ఫకీర్ బాబా నువ్వు వస్తావని. నేను నూనె కోసమే ఎదురు చూస్తున్నాను. సరుకు రావాలి ఫకీర్ బాబా, రాగానే తెచ్చిస్తాను. కొట్లో నూనె నిండుకుంది. ఏంటో అసలే చిరాగ్గా ఉన్నాను. ఆటే విసిగించక వెళ్ళు. అల్లా మాలిక్. నిన్ను ఎంత మెత్తగా వదిలించుకోవాలో నాకు తెలుసయ్యా ఫకీర్ బాబా. వ్యాపారి, ఈరోజు మసీదులో. అవును, మసీదును దీపాలతో అలంకరించాలి. నూనె చాలా అవసరం. దీపాలు వెలిగించకపోతే మసీదంతా చీకటైపోతుందే అని నాకు బాధగానే ఉంది. పర్వాలేదు షావుకారు. నా దగ్గర నీ వేషాలు. విన్నారుగా నూనె వర్తకులు ఎంతగా మాటలు నేర్చారో. పాపం బాబా చివరగా మరో వర్తకుని దగ్గరకు వెళ్ళి, ఊళ్ళో ఎక్కడా నూనె చుక్క దొరకడం లేదు. పాపం, మీరు మాత్రం ఏం చేస్తారు? అయ్య బాబోయ్, ఎంత సులువుగా తీరిపోయింది. నా నోటికి పని తప్పింది. లేకపోతే 4 దులిపేసేవాడిని. ఎవరా, వచ్చేసేయండి. ఫకీర్ బాబా వెళ్ళిపోయాడు, వచ్చేసేయండి. రోజు నూనె దీపాలతో వెలిగిపోతున్న మసీదు ఈ రోజు దీపాలు లేక చీకటి కమ్ముకొని బోసిపోయినట్టుగా ఉంటుంది కదా. అప్పుడు ఈ ఫకీర్ బాబా ముఖం ఒకసారి చూసి ఆనందించాలని ఉంది నాకు. అనుకున్న ప్రకారం ఆ రాత్రే నూనె వ్యాపారస్తులందరూ కలిసి మసీదుకు కాస్త దూరంలో, బాబాకు ఏమాత్రం కనబడకుండా, బాబా మసీదులు చేసే వ్యవహారం అంతా తమకు కనిపించేలాగా చాటుగా పొంచి బాబా దీనావస్థను చూడడం మొదలుపెట్టారు. అమ్మో అమ్మో అమ్మో, మసీదు చుట్టూ ప్రమిదలు. అరే, వాటిలో ఒత్తులు కూడా పెట్టేశాడు ఫకీర్ బాబా. ఏం లాభం, నూనె లేదుగా. నూనె అంటే మజాకా. అదేమిటి, ఆ తమ్మిరీలు డొక్కు తీశాడు. ఆ డొక్కునేం చేస్తాడో? అరే, ఆ డొక్కులో నీళ్లు పోశాడేమిటి? ఆ నీళ్ళే తాగేశాడు. అదిగో మళ్ళీ ఆ డొక్కు నిండా నీళ్లు తీశాడు. అరే, ఆ నీళ్లు ప్రమిదల్లో పోస్తున్నాడేమిటి? పైగా ఒత్తులు కూడా వెలిగిస్తున్నాడు. వెలిగించగానే అయిపోయిందా ఏమిటి? మహా అంటే 2-3 క్షణాలు వెలుగుతాయి. ఆ తర్వాత ఆరిపోక తప్పదు. ఒక్కటి ఆరిపోకుండా దీపాలన్నీ దివ్యంగా వెలుగుతూనే ఉన్నాయి. బాబా మనకు బాగా బుద్ధి చెప్పాడు. అవును, మన అహంకారమే దీనికంతటికీ కారణం. వెంటనే వెళ్ళి బాబా కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుందాం. లేకపోతే మనకు పుట్టగతులుండవు. మమ్మల్ని క్షమించండి బాబా. మాకు బుద్ధి వచ్చింది బాబా. తెలిసి మీకు ద్రోహం చేశాం బాబా. మమ్మల్ని మన్నించండి బాబా. మమ్మల్ని మన్నించండి బాబా. మమ్మల్ని మన్నించండి బాబా. లేవండి, ఇక ముందైనా సత్య మార్గంలో నడవండి. అల్లా మాలిక్. మనకు తెలిసినంత వరకు గురువులనేవారు 2 రకాలు, గురువులు, సద్గురువులు. ఈ 2 వర్గాల వారు కాక మరో వర్గం వారు కూడా వెలుగులోకి వచ్చారు. ఎవరో తెలుసా మీకు? కపట గురువులు. ఈ కపట గురువు గారి పేరు జవహర్ అలీ.
ఇతను ఒక ఫకీర్. అహ్మద్ నగర్ నుండి తన శిష్య బృందంతో రహతా రావడం జరిగింది. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులు నిల్చొని ప్రార్థించుకునే గోడనే ఈద్గా అంటారు. వీరభద్ర మందిరానికి దగ్గరలో ఈ ఈద్గా గోడ నిర్మాణానికి పూనుకున్నాడు జవహర్ అలీ. ఈ నిర్మాణ విషయంలో అక్కడి ప్రజలకు ఇతనికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి ఘర్షణ పడి జవహర్ అలీ రహతా విడిచి షిరిడీ వచ్చేశాడు. షిరిడీలో బాబాతో పాటు మసీదులోనే మకాం పెట్టాడు. బాబా తన శిష్యుడు అని చెప్పుకునే స్థితికి ఎదిగిపోయాడు. ఈ వార్త విని షిరిడీ ప్రజలు చెలించిపోయారు. కానీ బాబాలో మాత్రం ఏ చలనమూ లేదు. పైగా శిష్యుడిగానే ప్రవర్తించడం మొదలుపెట్టాడు. షిరిడీకి రహతాకు మధ్య రాకపోకలు ఎక్కువగా ఉన్నా బాబా మాత్రం ఎక్కువ కాలం రహతాలో ఉండిపోవడం షిరిడీ ప్రజలకు కొంత ఇబ్బందిగానే ఉంది. ఎట్లాగైనా సరే బాబాని షిరిడీకి తీసుకురావాలని రహతా వెళ్లారు కొంతమంది. అక్కడి ఈద్గా వద్ద బాబా ఒంటరిగా నిలబడి ఉండడం చూసి, బాబా, ఏమిటిది? ఇక్కడ మిమ్మల్ని ఒంటరిగా చూస్తుంటే మాకెంత బాధగా ఉందో తెలుసా? నాకు మాత్రం మిమ్మల్ని అందరినీ వదిలి ఇక్కడ ఉండడం ఇష్టమా? నా మాట వినండి. జవహర్ అలీ ముక్కోపి చెడ్డవాడు కనుక ఆ ఫకీరు ఇక్కడికి వచ్చే లోపల తిరిగి మీరు షిరిడీ వెళ్ళిపోవడం చాలా మంచిది. ఎవరు మీరంతా? మా బాబా మాకు కావాలి. బాబాను చూశారు, సంతోషించారు. ఇక మర్యాదగా తిరిగి వెళ్ళండి. అంతేగాని మీ బాబా మా బాబా అని అతిగా మాట్లాడకండి. బాబా ఎవరనుకుంటున్నారు? నా శిష్యుడు. గురువు యొక్క ఆజ్ఞను శిరసా వహించవలసిన బాధ్యత అతనికుంది. ఆ మాట నిజమే. గురువాక్యం లేనిది శిష్యుడు ఒక్క అడుగైనా ముందుకు వెయ్యడానికి వీల్లేదు. శభాష్! విన్నారుగా? ఇక మీరు వెళ్ళండి. మా ప్రాణాలు తీసినా సరే బాబాను తీసుకెళ్లకుండా ఇక్కడ నుండి కదిలేదు లేదు. మా బాబా మా షిరిడీలోనే ఉండాలి. అవును, మా షిరిడీలోనే ఉండాలి. బాబా మీరైనా చెప్పండి. షిరిడీ వెళ్ళిపోతారని చెప్పండి బాబా. చెప్పండి బాబా. ఆగండి ఆగండి, ఆవేశపడకండి. మీ ఆవేదన నాకు అర్థమైంది. బాబా అంటే మీకెంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికే మీతో తమాషాగా ప్రవర్తించాను, అంతే. సరే, గురు శిష్యులిద్దరం కలిసి షిరిడీ వస్తున్నాం. సంతోషమేగా? పదండి పదండి. మొత్తానికి గురు శిష్యులిద్దరూ షిరిడీ చేరుకున్నారు. తాత్యా పాటిల్, కాశీనాథ్ షింపి వీరిరువురు దేవీదాసను యోగిని గురువుగా భావించేవారు. ఆయన షిరిడీ మారుతి దేవాలయంలో ఉండేవారు. ఒకసారి జవహర్ అలీని దేవీదాస్ వద్దకు తీసుకుని వచ్చారు. జవహర్ అలీ దేవీదాసుల మధ్య ఓ చిన్న రకం వాదన జరిగింది. ఈ వాదనలో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ వదిలి బిజాపూర్ పారిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత జవహర్ అలీ బిజాపూర్ నుండి షిరిడీ వచ్చి బాబా పాదాలపై పడి తన కపట బుద్ధికి తానే పశ్చాత్తాపపడ్డాడు. కరుణాసముద్రుడైన బాబా జవహర్ అలీని కనికరించాడే గాని లేశమాత్రం కూడా అగౌరవపరచలేదు. గురువును శిష్యుడు ఏ విధంగా సేవించాలో, అహంకార మమకారాలను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారాన్ని ఏ విధంగా పొందాలో నిరూపించడం కోసమే ఈ కథ. షిరిడీలో శ్రీరామనవమి పెద్ద పండుగ. ఈ పండుగ వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. గోపాలరావు గుండు అనే అతను కోపర్గాంలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండేవాడు. కొంతకాలానికి బాబా ఆశీర్వాదంతో అతనికి పుత్ర సంతానం కలిగింది. గోపాలరావు గుండు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని షిరిడీలో ఒక ఉరుసు ఉత్సవాన్ని జరిపితే బాగుంటుందని ఆలోచించి చివరకు బాబా అనుమతిని ఆశీర్వాదాన్ని కూడా సంపాదించాడు. బాబా ఈ ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామ నవమి నాడు జరుపుకోమని ఆజ్ఞాపించడం హిందూ మహమ్మదీయుల సమైక్యత భావంగా భావించారు షిరిడీ ప్రజలు. ఉత్సవం కొరకు ఒక జెండా తన మిత్రుడైన దాము అన్నా చేయించాలని, మరొక నగిషీ జెండా నిమోంకర్ తేవాలని ఇద్దరినీ పురమాయించాడు గోపాలరావు. ఈ రెండు జెండాలను మసీదు రెండు మూలల్లోనూ నిలబెడతారు. ఈ ఆనవాయితీ ఈనాటికి ఉంది. ఈ మసీదునే మనం ద్వారకామాయి అని పిలుస్తున్నాం.
సుమారు 5 ఏండ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమైంది. దీని పేరు చందనోత్సవం. పగలు హిందువులచే జెండా ఉత్సవం, రాత్రి మహమ్మదీయుల చేత చందనోత్సవం ఎటువంటి అరమరికలు లేకుండా జయప్రదంగా జరిగిపోయేవి. ఈ చందనోత్సవం వేడుక చూడముచ్చటగా ఉంటుంది. ఒక వెడల్పు పళ్ళెంలో చందనపు ముద్దను పెట్టి ఆ పళ్ళాన్ని తల మీద పెట్టుకొని సాంబ్రాణి ధూపాలతో బాజా భజంత్రీలతో ఉత్సవాన్ని ఊరేగిస్తూ వస్తారు. మసీదులోకి వచ్చిన తర్వాత ఆ వెండి పళ్ళెంలో ఉన్న చందనాన్ని మసీదు గూటిలోనూ గోడలపైన చేతులతో అద్దడం జరుగుతుంది. ఇది చందనోత్సవం హడావుడి. ఈ విధంగా 1897లో ప్రారంభమైన ఈ పండుగ 1911 వరకు నిరాఘాటంగా జరిగిపోయింది. 1912లో జరిగిన శ్రీరామనవమిలో కొన్ని మార్పులు జరిగాయి. ఉత్సవాన్ని చూడడానికి షిరిడీకొచ్చిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ దీక్షిత్వాడ వసారాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో పూజాపళ్ళెంతో అదే దారిన మసీదుకు పోతున్న కాకా మహాజన్ని పిలిచారు జోగేశ్వర భీష్మ గారు. కాకా మహాజన్ గారు! అయ్యా 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 నమస్కారం నమస్కారం. జోగేశ్వర భీష్మ గారు ఎప్పుడు వచ్చారు? నిన్న రోజు ఉదయమే వచ్చాను. మీరేదో హడావిడిలో ఉన్నట్టున్నారు. హారతి పళ్ళెంతో బయలుదేరారు మసీదు కనుకుంటాను. అవునండి, మసీదుకే. ఏం లేదు, ఈ శ్రీరామనవమి సందర్భంలో రామ జన్మోత్సవం కూడా చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచన. దీనికి మీరేమంటారు? ఓహోహోహో, బ్రహ్మాండంగా ఉంటుందండి. కానీ ఒక్కటే ధర్మ సందేహం. ఏమిటో అది? అసలే హరిదాసుల కొరత కదా. ఇంత తక్కువ వ్యవధిలో మనకు భగవత్ సంకీర్తన చెయ్యడానికి హరిదాసు దొరకటం కష్టమేమో ఆలోచించండి. అయ్యా, ఈ సమస్య నాకు వదిలేయండి. అయ్యా, నా దగ్గర రామాఖ్యమును శ్రీరాముని చరిత్ర సిద్ధంగా ఉంది. సంకీర్తన చేయడానికి ఈ జోగీశ్వర భీష్మ సిద్ధంగా ఉన్నాడు. ఓహోహో, బ్రహ్మాండం, భలేగా ఉందండి. హార్మోనియం వాయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శభాష్! ఇంకే సొంఠిగుండ ప్రసాదం చేయడానికి మన రాధాకృష్ణమాయి గారు ఉండనే ఉన్నారు. ఏర్పాట్లన్నీ పూర్తయినట్టే. ఏమిటి ఆలోచిస్తున్నారు? కానీ భీష్మ గారు, ఈ విషయంలో బాబా అనుమతిని పొందడం చాలా అవసరమని నా అభిప్రాయం. భలేవారే, వారి అనుమతి లేకుండానా? సమస్యను పరిష్కరించడం, బాబా అనుమతిని సంపాదించడం కూడా జరిగిపోయింది. శ్రీరామ జయంతి ఉత్సవం ప్రారంభమైంది. ఉత్సవానికి అలంకరణగా ఉంటుందని తన ఇంట్లో ఉన్న ఉయ్యాలను చక్కగా అలంకరించి ఇచ్చింది రాధాకృష్ణమాయి. మసీదును గొప్పగా అలంకరించారు. ఊయలను బాబా ఆసనం ముందు వేలాడగట్టారు. ఇంతలో బాబా లెండీ తోట నుంచి మసీదుకు వచ్చి ఏర్పాట్లన్నీ చూసి, మహాజన్, వస్తున్నాను బాబా. రామ జన్మోత్సవం వద్దంటారో ఏమిటో. ఏమిటి బాబా? ఏమిటిదంతా? ఊయల కట్టారెందుకు? బాబా, శ్రీరామనవమి ఉత్సవం కదా, అందుకని ఊయల కట్టడం జరిగింది. ఓహో, బాగుంది. ఇదిగో. బాబా, ఇదేమిటి బాబా? ఈ పూలమాలను నా మెడలో వేశారేమిటి బాబా? ఇవి నింబారు గూటిలోని పూలమాలలు. ఆ భగవంతుని నిర్గుణ స్వరూపాన్ని సూచించే పూలమాలలు. ఒకటి నీకు, ఈ రెండవది తీసుకెళ్లి భీష్ముల వారికివ్వు. హరికథను ప్రారంభించమను. అట్లాగే బాబా. శభాష్! బోలో శ్రీరామచంద్రమూర్తికి! హరికథ బ్రహ్మాండంగా ముగిసింది. ఆ తర్వాత సంతోషంతో కేరింతలు కొడుతూ ఒకరి మీద ఒకరు గులాల్ జల్లుకుంటూ ప్రజలు ఉత్సాహంగా వేడుకలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఏమిటది? ఒళ్ళు తెలియకుండా ఏమిటి ఆటలు? మీ ఆటలు పాటలు అన్నీ ఆపేయండి. ఆపేయండి. అయ్యా, బాబా అలా అరిచారెందుకు? అది అరుపు కాదయ్యా, కోపం. కోపం. కోపమా? అవును. ఏమండి పంతులు గారు, అంతేనంటారా? ఏవైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభించే ముందు బాబాగారి కోపం రావటం, తిట్టటం మామూలే. ఆ మాటకొస్తే కోపం రావాలి కూడాను. అదేమిటి? ఎందుకంటారు? ఎందుకంటే శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాన్ని, అరిషడ్వర్గాలను చంపడం కోసం
శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరామచంద్రమూర్తి ఆగ్రహించడం సహజమే కదా. ఆ, నిజమే మరి. అది అదిగో రాధాకృష్ణమాయి గారు ఎందుకో హడావుడిగా వస్తున్నారు. కాకా కాకా నెమ్మదిగా వెళ్ళి ఆ ఉయ్యాల్ని తీసుకొచ్చేస్తే మంచిది. లేకపోతే బాబాగారు ఆ కోపంలో దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా విరిచేస్తారు. నిజమే మాయి, నెమ్మదిగా వెళ్ళి తీసుకొస్తాను. మహాజన్ ఏం చేస్తున్నావు? ఉయ్యాల విప్పుతున్నాను బాబా. ఎందుకు విప్పడం? ఉండని. అట్లాగే బాబా. కాకా హారతి అయిపోయింది కాబట్టి ముందుగా వెళ్ళి ఊయల తీసుకొచ్చేస్తే మంచిది. అది వెళ్ళు కాకా. ఇదిగో వెళ్తున్నాను. కాకా ఏం చేస్తున్నావు? ఈ ఊయల ఉండని. దాని అవసరం ఇంకా ఉందేమో. అట్లాగే బాబా. అమ్మా రాధాకృష్ణమాయి, విన్నావుగా బాబా గారు చెప్పింది. అవును కాకా, రేపటి రోజే కదా గోపాల కాలోత్సవం. ఉత్సవం అయిన తర్వాత కదా ఊయల విప్పడం జరుగుతుంది. అంతవరకు ఊయల ఉండవలసిందేగా. అవునవును, నిజమే మాయి, నాకు తట్టనే లేదు. మనమే తొందరపడ్డాం. బాబా చావిడిలో పడుకున్న సమయం చూసి మసీదు నేలను చక్కటి రాళ్లతో తాపడం చేయడం పూర్తి చేశారు. ఇప్పుడు బాబా గోనెగుడ్డపై కూర్చోవడం మానేసి చిన్న పరుపు మీద కూర్చుంటున్నారు. మసీదు ముందున్న స్థలం చాలా చిన్నదిగా ఉండేది. దీనిని విశాలం చేసి పైకప్పు వేయించాడు కాకాసాహెబ్ దీక్షిత్. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి రాత్రంతా కష్టపడి ఇనుప స్తంభాలను నాటించారు. మరుసటి రోజు చావడి నుండి మసీదుకొచ్చిన బాబా మార్పులన్నీ చూసి, ఏమిటి స్తంభాలు? తీసేయండి, తీసేయండి. తాత్యా! బాబా, ఈ స్తంభాలన్నీ ఏమిటి అడ్డుగా? తీసేయండి, తీసేయండి. బాబా ఈ తాచా మాట వినండి బాబా. బాబా ఆ స్తంభాన్ని పెకిలించకండి బాబా, నా మాట వినండి బాబా. బాబా తాత్యా! బాబా తలపాగా లాగేస్తున్నారు బాబా. అయ్యో అయ్యో, నా తలపాగా తగలబెట్టి గోతులో పారేశారండి బాబా. బాబా బాబా. బాబా శాంతమూర్తి కావడానికి కొంత సమయం పట్టింది. ఆ తర్వాత ఒక దుకాణదారుని పిలిపించి నగిషీ జరీపాగా ఒకటి కొని తాత్యాని సమీపిస్తూ, తాత్యా బాబా, భయం లేదు. ఈ జరీపాగా నీకోసమే. దా, నీ తలకు నేనే స్వయంగా చుట్టాలి. రా. బాబా. బాబా స్వయంగా తాత్యాకు తలపాగా చుట్టడం అక్కడి వారిని అందరినీ ఆశ్చర్యపరిచింది. షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో ఒకటి ధౌతి, రెండవది ఖండయోగం. ఎందుకంటే ఈ రెండింటికి సిరిడి ప్రజలే ప్రత్యక్ష సాక్షులు. ధౌతి అనేది ఒక యోగ ప్రక్రియ. 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మింగి అరగంట సేపు కడుపులో ఉంచి ఆ గుడ్డ కడుపులోని భాగాలను శుభ్రపరిచిన తర్వాత బయటకు తీయడం జరుగుతుంది. కానీ బాబా చేసిన ధౌతి చాలా విశిష్టమైనది, అసాధారణమైనది. ఇకపోతే రెండవది ఖండయోగం. దీని పద్ధతి ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శరీర అవయవాలన్నింటినీ విడివిడిగా వేరువేరు స్థలాల్లో విడిచిపెట్టి మళ్లీ వాటిని యథాస్థానాల్లో అమర్చడం. ఒకరోజు రాత్రి మసీదు ఆవరణలో బాబా అవయవాలన్నీ వేరువేరు స్థానాల్లో పడి ఉండడం ఒక భక్తుడు గమనించి భయపడిపోయి బాబాను ఎవరో ఖూనీ చేసి ఉంటారని భావించాడు. వెంటనే వెళ్లి ఆ ఊరి మున్సబుకు ఫిర్యాదు చేయడానికి పరుగుదీశాడు. కానీ వెంటనే ఆగి ఆలోచించాడు. ముందుగా ఇదంతా చూసిన తననే అనుమానించి పట్టుకుంటారేమో అనుకొని వెంటనే వెనక్కి తగ్గి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు పొద్దున్నే మసీదుకి వెళ్ళాడు. అక్కడ ఏ హడావిడి కనిపించలేదు. సరిగదా బాబా యథావిధిగా కూర్చొని కబుర్లు చెప్తున్నారు. ఇతను అయోమయ స్థితిలో పడ్డాడు. బాబా చిరునవ్వుతో, రాత్రి చూసి భయపడ్డావా అన్నారు. అది 1910వ సంవత్సరం, ఘనత్రయోదశి. ధుని బాగా మండుతోంది. ఏదో దృష్టిలో ఉన్న బాబా ఉన్నట్టుండి తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలంగా ఉండిపోయారు. చెయ్యి బాగా కాలిపోయింది. వెంటనే నౌకరు మాధవుడు చూసి, శ్యామా, అయ్యో బాబా చెయ్యి దునిమంటలో పెట్టేశారు. దేవా, బాబాను దూరంగా లాగేద్దాం పదండి. పట్టండి, నడుము పట్టుకొని బలంగా లాగండి. దేవా, ఏమిటిది? చిచి, మేమెంత మూర్ఖులు.
దగ్గరగా ఉండి కూడా నిన్ను కనిపెట్టి ఉండలేకపోయాం. మాధవ, ముందా చేతికి ఏదైనా. శ్యామా, కంగారు పడవద్దు. నా చెయ్యి కాలిపోయింది అన్న బాధ నాకు లేదు. అదేంటి బాబా, చెయ్యి చూడండి ఎట్లా కమిలిపోయిందో. దేవా, నీకు బాధగా లేదా? లేదు శ్యామా, నా మనసు ఎంతో ఆనందంగా ఉంది. అన్నా మాలిక్, చెయ్యి కాలితే కాలింది కానీ ఒక పసిబిడ్డను రక్షించగలిగాను. ఏమిటి, పసిబిడ్డ? ఇక్కడెవరు పసిపాపం లేరు కదా దేవా? అవును బాబా. ఇక్కడ కాదు, ఇక్కడికి చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలుమిని ఊదుతూ కూర్చుంది. ఇంతలో ఆమె భర్త పిలిచాడు. తన ఒడిలోని బిడ్డ సంగతి మర్చిపోయి ఆమె తొందరగా లేచింది. బాబా, ఒడిలో ఉన్న బిడ్డ మండుతున్న కొలుమిలో పడి బాబా, వెంటనే నా చేతిని కొలుమిలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించగలిగాను. దేవా, మీరు నిజంగా కరుణామయులు. మాధవ, బాబా గారిని కనిపెట్టుండు, నేను ఇప్పుడే వస్తాను. బాబా చెయ్యి కాలిన సంగతి వెంటనే నానాసాహెబ్ చాందోర్కర్కు తెలియజేశాడు శ్యామ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాకు చికిత్స చేయడం కోసం బొంబాయి నుండి డాక్టర్ పరమానందను వెంటబెట్టుకుని షిరిడీ వచ్చాడు నానాసాహెబ్. బాబా బాబా, నేను నానాసాహెబ్ చందోర్కర్ని. వీరు డాక్టర్ పరమానంద్ గారు. ఒకసారి మీ చేతిని వారికి చూపెట్టండి బాబా. ఎందుకు? నా చేతి వల్ల నాకే బాధ లేదు, నాకే మందులు అవసరం లేదు. నా తృప్తి కోసం నన్నొక్కసారి చూడనివ్వండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను బాబా. చెప్పానుగా నాకే మాత్రం బాధ లేదని. అయినా అల్లాయే నా వైద్యుడు. అల్లా మాలిక్.